Okay, next program. Insert an element to the array. Input format is the first input corresponds to the size of the array. Read n elements into the array. Next integer corresponds to the position where the element is to be inserted. Next integer corresponds to the element to be inserted. అంటే మనం ఫస్ట్ సైజ్ ఆఫ్ ది అరే తీసుకోవాలండి, నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది అరే తీసుకోవాలి, లైన్ బై లైన్ తీసుకోమన్నాడు. ఇంటీజర్ కరెస్పాండ్స్ టు ది పొజిషన్, ఏ పొజిషన్ ఇన్సర్ట్ చేయాలి చెప్పాలి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇంటీజర్ కరెస్పాండ్స్ టు ది ఇన్సర్టెడ్ ఎలిమెంట్, ఏ వాల్యూని ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 5 1 2 3 4 5 అన్నాడు. దీస్ ఆర్ ది ఎలిమెంట్స్. 4 ఈజ్ ద పొజిషన్, వాల్యూ is 10. Then output is 1 2 3, fourth position 10, fifth is 4, 5 6 is 5. Okay, I want to write this program using Java. Import java dot util dot start scanner s equals to new scanner of system dot in. Then first I want to take the size of the array. Int n equals to sc dot next int of. Next int a of equals to new int of n. First I want to take the elements of the array. For int I equal to 0, I less than n, I plus plus. Then a of I equals to sc dot next int of. Then int pos equals to sc dot next int of. Int value equals to sc dot next int of. First this is our requirement. అంటే ఇక్కడ మనం ఏం చేసాం, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ది అరే, ఆఫ్టర్ దట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది అరే, ఆఫ్టర్ దట్ పొజిషన్ అండ్ వాల్యూ ఆల్సో. ఇప్పుడు మనం ఈ పొజిషన్ లోపల ఆ పర్టికులర్ వాల్యూని ఇన్సర్ట్ చేయాలి. బట్ ఇన్ పైథాన్ వన్ ఫ్రీ డిఫైన్ ఫంక్షన్, బట్ ఇన్ జావా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దట్స్ వై ఇప్పుడు అరే మీరు ఎంత క్రియేట్ చేసినా కూడా సైజ్ ప్లస్ 1 సైజ్ అరే క్రియేట్ అవ్వాలి. బికాజ్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ అని ఇస్తే 5 ఎలిమెంట్స్ ఆల్రెడీ మీరు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో కొత్త ఎలిమెంట్ యాడ్ చేయాలంటే సైజ్ ఎంత ఉండాలి, కంపల్సరీ 6 ఉండాలి. మీరు అరే సైజ్ని 10తో క్రియేట్ చేశారంటే 10 ఎలిమెంట్స్ మీరు అసైన్ చేస్తున్నారు. 10 ఎలిమెంట్స్ అసైన్ చేసిన తర్వాత కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తున్నామంటే అది టోటల్ 11 ఎలిమెంట్స్ అవ్వాలి. దట్స్ వై మెమరీ క్రియేట్ అవుతున్నప్పుడు యూ కెన్ క్రియేట్ అరే సైజ్ విత్ +1 అరే సైజ్ టు యాడ్ న్యూ ఎలిమెంట్. ఓకే, దెన్ ఇప్పుడు మీరేం చేయాలంటే ఆ పొజిషన్ వరకు ఇన్సర్ట్ చేయాలంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 5 అని ఇచ్చారండి సైజ్, 5 ఎలిమెంట్స్ ఏవి ఇచ్చున్నారు, ఇలా ఉన్నాయి. పొజిషన్ 3 అని ఇచ్చారండి, వాల్యూ ఎంత ఇచ్చున్నారంటే అండి 88 అనేది సమ్ 68 అని అందించున్నారు. అప్పుడు అవుట్పుట్ ఏం రావాలి మనకి, యాక్చువల్లీ దిస్ ఈజ్ 0 ఇండెక్స్, దిస్ ఈజ్ 1 ఇండెక్స్, దిస్ ఈజ్ 2 ఇండెక్స్, దిస్ ఈజ్ 3 ఇండెక్స్, దిస్ ఈజ్ 4 ఇండెక్స్. ఇప్పుడు 3 ఇండెక్స్లో యాడ్ అవుతుంది అనుకుంటే 0 ఇండెక్స్లో 12 ఉంటుంది. 1 2 3 4 5. 1 ఇండెక్స్ ఏముండాలి, 53నే ఉంటుంది. బట్ 2 ఇండెక్స్ ఏముంటుంది, 60. థర్డ్ ఎలిమెంట్ కింద ఇన్సర్ట్ చేయాలనుకున్నారు కాబట్టి 68 ఉంటుంది. నెక్స్ట్ 77, 43, నెక్స్ట్ 99. ఇది మన రిక్వైర్మెంట్. అంటే ఇప్పుడు ఎక్కడ ఇన్సర్ట్ చేయాలంటే థర్డ్ పొజిషన్లో, అంటే పొజిషన్ -1లో ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసి దట్ మీన్స్ ఏ ఆఫ్ పొజిషన్ -1 ఈక్వల్ టు వాల్యూ అన్నారు అనుకోండి. ఏ ఆఫ్ పొజిషన్ -1 ఈక్వల్ టు వాల్యూ అంటే పొజిషన్ 3 ఉంది కాబట్టి ఏ ఆఫ్ 2లో ఆటోమేటిక్గా 68 స్టోర్ అయితే 77 ఆటోమేటిక్గా ఓవర్ రైట్ అయిపోతుంది డైరెక్ట్గా అసైన్ చేస్తే. బట్ ఇప్పుడు ఇక్కడ ఏమవ్వాలి సార్, మీరు ఎన్ని లొకేషన్స్ క్రియేట్ చేశారు, 6 లొకేషన్స్ క్రియేట్ అయ్యి ఉంటాయి. ఇందులో ఆటోమేటిక్గా ఏముంటుందంటే 0 ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, లాస్ట్ పొజిషన్లోకి లాస్ట్ బట్ 1 తీసుకురావాలి. అంటే ఇప్పుడు 5th పొజిషన్లోకి ఏం రావాలి, 99 రావాలి. అంటే 6th పొజిషన్లోకి. తర్వాత ఏమవ్వాలి, 4th ఇండెక్స్లోకి ఏం రావాలి, 43 రావాలి. 4th ఇండెక్స్లో యాక్చువల్ 99 ఉంది. ఓకే, లైక్ దట్. థర్డ్ ఇండెక్స్లోకి ఏం రావాలి, 77 రావాలి. అలా మూవ్ చేసుకుంటూ వెళ్ళి
ఆ పొజిషన్ వచ్చిన తర్వాత మీరు ఆ పొజిషన్లో కంటే ఏ5లోకి ఏ4ని తీసుకురావాలి, ఏ4లోకి ఏ3ని తీసుకురావాలి, ఏ3లోకి ఏ2ని తీసుకొచ్చి అప్పుడు ఏ2లోకి ఇక్కడ అసైన్ చేయాలి. అంటే ఏ పొజిషన్ -1లోకి అసైన్ చేయాలి. అంటే లాస్ట్ నుంచి అప్డేట్ చేసుకుంటూ రావాలి. అంటే ఇక్కడ ఏమని రాస్తారు, ముందు ఓవర్ రైడ్ చేసుకుంటారు ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు ఎన్, అంటే లాస్ట్ నుంచి రావాలి. ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు పొజిషన్ ఐ మైనస్ మైనస్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఐ -1. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి, ఏ ఆఫ్ 5లోకి యాక్చువల్లీ ఎన్ వాల్యూ 5 అనుకుంటే ఏ ఆఫ్ 5లోకి ఏ4 వచ్చి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఏ4లోకి ఏ3 వచ్చి స్టోర్ అవుతుంది. ఏ3లోకి ఏ2 వచ్చి స్టోర్ అవుతుంది. మీరు ఎక్కడి వరకు రన్ చేస్తున్నారు, 3 వరకు రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఏ ఆఫ్ పొజిషన్ -1 ఈక్వల్స్ టు వాల్యూ. ఇప్పుడు ప్రింట్ చేయండి ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్. బికాస్ ఆఫ్ ఐ లెస్ దాన్ ఎన్ అంటే ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ వరకు ఇన్సర్ట్ చేయాలి. ఐ ప్లస్ ప్లస్ సిస్టమ్ డాట్ సైడ్ బై సైడ్ ఆర్ లైన్ బై లైన్. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఏ ఆఫ్ ఐ. ఓకే, 100% యాక్సెప్టెడ్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మీకు పొజిషన్ అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసిన తర్వాత పొజిషన్ యాక్చువల్గా వాల్యూ చూసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే అప్డేట్ చేసుకుంటారు. డైరెక్ట్గా అసైన్ చేయడానికి ఉండదండి. ఇన్ కేస్ 10 వాల్యూస్ ఇచ్చి 5లో మీరు కొత్త ఇంక్రిమెంట్ ఇన్సర్ట్ చేయాలంటే ఏ4లో ఇన్సర్ట్ చేస్తే మాత్రం ముందున్న వాల్యూ ఓవర్ రైడ్ అయిపోద్ది. అప్పుడు ఏం చేయాలంటే 10లో ఉన్న ఎలిమెంట్ని 11కి తీసుకురావాలి, 9లో ఉన్న ఎలిమెంట్ని 10కి తీసుకురావాలి, 8లో ఉన్న ఎలిమెంట్ని 9కి తీసుకురావాలి, 7లో ఉన్న ఎలిమెంట్ని 8కి తీసుకురావాలి, 6లో ఉన్న ఎలిమెంట్ 7కి తీసుకురావాలి, 5లో ఉన్న ఎలిమెంట్ 6కి తీసుకురావాలి, 4లో ఉన్న ఎలిమెంట్ 5కి తీసుకొచ్చి అప్పుడు 4ని అప్డేట్ చేయాలి. దట్స్ ఇక్కడ మనం ఏం చేస్తాం, ఎన్ నుంచి పొజిషన్ వరకు తీసుకుంటూ వస్తా ఆ ప్లేస్లోకి, ఆ పర్టికులర్ ప్లేస్లోకి దాని ప్రీవియస్ ఎలిమెంట్ను స్టోర్ చేసుకుంటూ వస్తున్నామండి. దట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ టు ది అరే. ఓకే.